ఆపేయాలండి. మనం అందరం కలిసి వీ షుడ్ స్టాప్ దీస్ బ్లడీ పారాసైట్స్. డ్రాగడ్గా ఉంది, ఇది ఉంది, నడి మాటలు. జీవితంలో షార్ట్ ఫిల్మ్ తిని నా కొడుకులు వచ్చి రివ్యూ వేస్తారా? సినిమా తీయడం ఎంత కష్టమో రఫ్ ఐడియా కూడా లేని నా కొడుకులు. అదండి సంగతి. ఈ మాటలు శ్రీకాంత్ అయ్యంగార్ గారు పొట్టేల్ సినిమా సక్సెస్ మీట్లో అని దగ్గర ఒక వారం పైన అయింది. సరేలే, ఎవరి ఒపీనియన్ వాళ్ళది కదా, మనకెందుకు లేని ఊరుకొని ఖాళీగా ఉన్నానన్నమాట. కానీ ఒకసారి ఆలోచిస్తే అనిపించింది, ఒకవేళ వీళ్ళు రివ్యూవర్స్ అందరూ కలిసి సినిమా బాగుంది అని ఉంటే ఇలా అనేవాళ్ళ కాదు కదా. అట్ ద సేమ్ టైం ఇలా అనేవాళ్ళు వీళ్ళు ఆడియన్స్ని ఎట్లా మోసం చేస్తున్నారో నేను లాస్ట్లో చూపిస్తాను. ఈ వీడియో మొత్తం చూడండి, మీకే అర్థమవుతుంది అసలు ఏంటి కథ అనేది. చాలామంది ఈయన్ని ఖండిస్తూ ఈయనతో ఆర్గ్యుమెంట్లు చేస్తూ ఏవో వీడియోస్ చేశారు. ఈయన కూడా ఏదో అపాలజీ లాగా ఏదో పాడేశారు ఫార్మాలిటీకి. కానీ నేను చూసినంత వరకు ఏంటంటే ఎవరు కూడా సినిమా ఎందుకు బాగాలేదు అని ఎవరు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయలేదు. సో నేను గొడవ పెట్టుకోవడం నా ఉద్దేశం కాదు, డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయలేదు అనమాట. ఇంకో విషయం ఏంటంటే అమెరికాలో ఈ సినిమా రిలీజ్ అయినప్పుడు వెన్స్డే అనుకుంటాను, వీక్ డే ఫస్ట్ షో సాయంత్రం 6 గంటలకో 5 గంటలకో షో. నేను చూడడానికి వెళ్తే ఇంకో 5 నిమిషాల్లో షో స్టార్ట్ అవబోతోంది. నాదే ఫస్ట్ టికెట్. నేను ఆ థియేటర్లో వారానికి 3 సినిమాలు చూస్తాను కాబట్టి ఆ థియేటర్ అని నాతో చెప్పాడు సినిమా బాగాలేదు అవసరమా అని. ఎందుకంటే చూస్తా పరిచయమైన మొహం కాబట్టి డబ్బులు ఎందుకు వేస్ట్ అని చెప్పాడు ఒక మాట. నేను అన్నా లేదన్నా, చిన్న సినిమా కదా, ట్రైలర్ కూడా ఏదో కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంది, చూద్దాంలే అని చెప్పి టికెట్ కొనుక్కుని వెళ్ళి చూశాను. అందుకని నాకు ఈ సినిమా గురించి మాట్లాడే కంప్లీట్ రైట్, హక్కు ఉందని నేను అనుకుంటున్నా. శ్రీకాంత్ అయ్యంగార్ ఏమనుకున్నా అనుకోకపోయినా నాకు సంబంధం లేదు. ఒకవేళ ఈ సినిమా డైరెక్టర్ సాహిత్ మొత్కూరి కానీ లేదంటే శ్రీకాంత్ అయ్యంగార్ కానీ వీడియో చూస్తే ఈ సినిమా ఎందుకు బాలేదు, రివ్యూవర్స్ ఎందుకు బాలేదు అన్నారు వాళ్ళకి అర్థమవుతుందని నా ఆశ. కానీ ఈ చిన్న ఛానల్ వాళ్ళ దాకా రీచ్ అవుతుందా లేదా ఈ వీడియో అని నాకు తెలియదు. కానీ ఒక విధంగా మనం ట్రై చేయొచ్చు. ఏంటంటే మీరు ఈ వీడియోని లైక్ చేసి ఈ వీడియోని మీ కింద కమెంట్ చేసి అలాగే ఈ వీడియోని మీ సర్కిల్లో షేర్ చేసినప్పుడు మాత్రము డెఫినెట్గా వాళ్ళకి రీచ్ అవుతుందని నా ఆశ. సో ఆలస్యం చేయకుండా ఈ వీడియోని లైక్ చేయండి, కింద కమెంట్ వాడేయండి. చేస్తారు కదా? చేస్తారే అనుకుంటున్నాను. ఇప్పుడు మ్యాటర్లోకి వెళ్దాం. ఇప్పుడు ఫస్ట్ సినిమా కథ గురించి మాట్లాడదాం. ఈ పాటికి అర్థమయ్యే ఉంటుంది, ఈ వీడియోలో సినిమాకి సంబంధించినవి చాలా స్పాయిలర్స్ ఉంటాయి. ఇంకా సినిమా చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే, ఒకవేళ చూసే ఉద్దేశం ఉంటే ఒక లైక్ వేసేసుకొని ఈ వీడియో ఇక్కడితో ఆపేయండి. ఇప్పుడు సినిమా గురించి డిస్కషన్ మొదలు పెడదాం. ఫస్ట్ ఈ సినిమా గురించి కథ. యాక్చువల్గా చెప్పాలంటే ఈ సినిమా కథ మంచి ఇంట్రెస్టింగ్ కాన్సెప్టే. ఒక పల్లెటూరిలో కుల వ్యవస్థ గల వల్ల అనగబడే కింది కులం వాళ్ళు చదువుకోవాలని వాళ్లకు వచ్చిన కోరికపై పై కులం వాళ్ళు ఎలా అణిచివేశారు, అప్పుడు వాళ్ళు ఏం చేశారు, మొత్తానికి చదువుకున్నారా లేదా అనేది బేసిక్ కథ. ఈ బేసిక్ కథకి దేవుడు, నమ్మకం అని ఒక 2 ప్లాట్ పాయింట్స్ యాడ్ చేసి కథని ముందుకు నడిపించడానికి ట్రై చేశారు. వినడానికి అంతా బాగానే ఉంది, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. కాకపోతే ఇక్కడ వచ్చిన చిక్కల్లా ఈ కథని ఎట్లా చూపించారనేది ప్రాబ్లం. మనం ఈ వీడియోలో అవి డీటెయిల్గా డిస్కస్ చేద్దాం, మా ప్రాబ్లమ్స్ అన్నిటిని. ఇంగ్లీష్లో ఎక్స్పోజిషన్ అనే ఒక పదం ఉంది. దాని అర్థం ఏ క్లియర్ అండ్ ఫుల్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ అన్ ఐడియా ఆర్ థియరీ. అంటే దాన్నే తెలుగులో వ్యాఖ్యానము అని అనవచ్చు. అంటే కామెంటరీ అన్నమాట సింపుల్గా చెప్పాలంటే. అంటే ఒక సినిమా కాంటెక్స్లో సినిమాలో జరిగే ఈవెంట్స్ అన్నిటినీ మనకి ఒక క్యారెక్టరు వాయిస్ ఓవర్ ఇచ్చి నెరేట్ చేయడం అనమాట. ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్, మీ ఫ్రెండ్ ఎవడో వచ్చి మీకు పలానా చోట పలానా యాక్సిడెంట్ అయింది, ఇలా అయ్యింది అని చెప్పాడు. మీరు విన్నారు, అవునా అన్న వరకు అంటారు, అంతే. అలానే అనగలుగుతారు, అంతకంటే ఇంకెక్కువేం చేయలేరు. కానీ అదే యాక్సిడెంట్ని మీరు లైవ్లో చూసి ఉంటే ఎలా ఉంటుంది ఎక్స్పీరియన్స్? మీకు లైవ్లో ఎక్స్పీరియన్స్ అయ్యి ఆ యాక్సిడెంట్ కానీ ఆ దెబ్బలు తగిలితే కానీ వాళ్ళని చూసి మీకు ఒక రకమైన బాధో కోపమో ఏదో ఒకటి వస్తుంది, ఒక ఎమోషన్. అది పక్కన వాళ్ళు నెరేట్ చేస్తే అంత ఈజీగా రాదనమాట. ఈ సినిమాలో జరిగిందల్లా అదే ప్రాబ్లం. మనకి సగం సినిమా హీరో క్యారెక్టర్ నెరేట్ చేస్తూ ఉంటాడు సినిమా. అంటే సగం సినిమా మొత్తం ఎక్స్పోజిషన్ అనమాట సినిమాది. అట్లాంటప్పుడు మనకి ఎక్కడ పర్సనల్ కనెక్షన్ కానీ ఎమోషన్ కానీ పోతుంది. అందుకే సినిమా తీసేప్పుడు షో డోంట్ టెల్ అని అంటారు. దాని మీనింగ్ సినిమాలో జరిగే కథని చూపించండి, అంతేగాని ప్రతిదీ అరటిపండు ఒలిచి నోట్లో పెట్టినట్టు ఆడియన్స్కి చూపించకండి. అంటే ఆడియన్స్ వెర్రి వెదవలు కాదు, వాళ్ళకి చూపిస్తే అర్థమవుతుంది. సినిమా అనేది విజువల్ మీడియం, ఆడియో పాడ్కాస్ట్ కాదు కదా అది. సో షో డోంట్ టెల్. కానీ ఈ సినిమా సగం ఇట్ టెల్స్, ఇట్ నెవర్ షోస్ ఎనీథింగ్. అది మొదటి సమస్య. ఇప్పుడు ఈ కథలో ఉన్న రెండో సమస్య గురించి డిస్కస్ చేద్దాం. అదే ఈ కథలోని ప్లాట్ పాయింట్. ఈ కథలో
మన హీరో ఒక పొట్టేల్ని కాపలా కాస్తూ ఉంటాడనమాట. దానికో బ్యాక్ స్టోరీ ఉంది. సో ఏమవుతుందంటే ఈ పొట్టేలుని విలన్ కిడ్నాప్ చేసి ఎక్కడో దాచేస్తాడు. దాన్ని మన హీరో రాత్రి తెల్లారే లోపల తీసుకొని రావాలి ఒక గుడి దగ్గరికి. అలా తీసుకొని రాకపోతే ఆ విలన్ ఆ ఊళ్ళో నుంచి దేవుడికి ఒక మనిషిని బలిస్తాను అని సెట్ చేస్తాడనమాట. సరే, ఇంట్రెస్టింగ్గా ఉంది, దీన్ని ఇంకొంచెం ఛాలెంజింగ్గా చేద్దాము హీరోకి అని అనుకున్నారు రైటర్ సాహిత్ మోత్కూరి. సో అప్పుడు ఏం చేశాడంటే ఈ కిడ్నాప్ చేసిన తర్వాత హీరోని పట్టుకొని విలన్ హీరో కళ్ళల్లో జిల్లేడు పాలు పోస్తాడనమాట. అప్పుడు ఏమవుతుంది, ఇంకొక 8 అవర్స్లో కంటి చూపు పోతుంది అని మనకి ఆ హీరో క్యారెక్టరే ఆ ఎక్స్పోజిషన్లో మనకి చెప్తాడు. సో ఇప్పుడు ఇంకా ఛాలెంజింగ్ అయింది హీరోకి. ఒక పక్క పొట్టేల్ని రాత్రి తెల్లారి లోపల తీసుకురావాలి, ఇంకో పక్క తెల్లారి లోపల అతనికి చూపు పోతుంది. సో ఎక్సైటింగ్గా అయిందనమాట స్టోరీ అక్కడ. దీన్ని ఇంకా ఇంట్రెస్టింగ్గా చేయడానికి విలన్ ఆ పొట్టేల్ని ఒక వాటర్ ఫాల్ కింద దాచిపెడతాడు. ఇది ఎందుకంటే అంత ఎక్సైటింగ్, మన హీరోకి వాటర్ ఫాల్స్ అని, ఒక లేక్స్ కానీ పాండ్స్ కానీ ఇలాంటివంటే చాలా భయం అని మనకి సినిమా ఇనీషియల్ సెటప్లో మనకి బాగా ఎస్టాబ్లిష్ చేస్తారనమాట. సో ఇప్పుడు మన హీరో ఆ పొట్టేల్ని దక్కించుకొని తిరిగి తీసుకుని రావడానికి 2 పెద్ద అడ్డంకులు. ఒకటి, హీరోకి చెరువు నది లాంటివి అంటే భయం. 2, తన చూపు ఇంకో 8 గంటల్లో పోబోతోంది. అద్దిరిపోయేలాగా అనిపిస్తోంది కదా. ఇప్పుడు నేను ఇప్పటిదాకా చెప్పినది కాసేపు పక్కన పెట్టండి, ఒక చిన్న డైవర్షన్ తీసుకొని ఈ సినిమాలో ఒక సబ్ప్లాట్ గురించి డిస్కస్ చేద్దాము. ఏం మర్చిపోకండి, మళ్ళీ ఈ పాయింట్ దగ్గరకు వస్తాను. అడగందే అమ్మాయినా పెట్టదంటారు, కానీ సబ్స్క్రైబర్స్ కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నాను. ఈ స్క్రిప్ట్ తయారు చేసుకొని ఈ సినిమా నేను ఆల్రెడీ 2 వీక్స్ బ్యాక్ చూసి ఎక్కడ ఓటీటీ లేదు కాబట్టి మెమరీ అంతా మళ్ళీ ఇంకోసారి తిరగదోడి ఒక వారం రోజులు స్పెండ్ చేసి స్క్రిప్ట్ రాసుకొని అన్నీ గుర్తు చేసుకొని వీడియో రికార్డ్ చేసి ఎడిట్ చేసి ఇలా అప్లోడ్ చేయడానికి నాకు వారం పైన పట్టింది. మీకు లైక్ చేయడానికి ఒక్క సెకండ్ కూడా పట్టదు. సో ప్లీజ్ లైక్ చేసేయండి, ఇదే ఆపర్చునిటీ. నేను ఈ వీడియోలో ముందు చెప్పినట్టు ఒక కుల వ్యవస్థ, ఈ క్యాస్ట్ బేస్డ్ అప్పర్ క్యాస్ట్ లోవర్ క్యాస్ట్ ఇలాంటి డిఫరెన్సెస్ ఉన్న ఒక పల్లెటూరిలో ఆ ప్రాసెస్లో విలన్ హీరో వాళ్ళ ఫాదర్ని చంపేస్తాడనమాట. ఈ విషయం హీరోకి తెలీదు, ఒక అండర్ కరెంట్ లాగా పోతూ ఉంటుంది సినిమాలో. కాకపోతే ఇలా విలన్ హీరో వాళ్ళ ఫాదర్ని చంపాడు అనే విషయము హీరోయిన్కి తెలుసు, కానీ ఫర్ సమ్ రీజన్ హీరోకి చెప్పదు. మధ్యలో ఒక సీన్ ఉంటుంది, హీరోయిన్ విలన్ దగ్గరికి వెళ్తుంది, విలన్ ఇంటికి వెళ్తుంది. వెళ్ళినప్పుడు ఏదో ఒక చిన్న గొడవలో అంటుందన్నమాట, నీకు ఆ హీరో గురించి తెలీదు, ఒకవేళ వాళ్ళ నాన్నని చంపింది నువ్వే అని వాడికి తెలిస్తే మాత్రం నిన్ను వదిలిపెట్టడు అని విలన్తో అంటుంది. ఇక్కడ 2 విషయాలు మనం రిమైండ్ చేసుకోవాలి. ఫస్ట్ది, హీరోయిన్ చెప్పిన డైలాగులో వాడి గురించి నీకు తెలియదు అని. దాని మీనింగ్ ఏంటంటే మన హీరో గురించి తెలియని విషయం ఏంటంటే వాడు చాలా ధైర్యవంతుడు, వాడు చాలా బలశాలి అని. కానీ మనకి ఎక్కడా కూడా సినిమాలో అప్పటి వరకు కూడా హీరోని మనకి ఒక ధైర్యవంతుడిలాగా, ఒక బలం ఉన్నోళ్ళలాగా చూపించరు. వాడు ఒక పిరికోడ్లాగానే చూపిస్తుంటారు, ఒక సబ్సర్వియంట్ పర్సన్ లాగానే చూపిస్తుంటారు. ఒక్క సీన్లో ఎక్కడో ఒకడిని పంచు కొడతాడు అంతే. అంత మాత్రాన వాడి గురించి నీకు తెలియదు అంటే అదొక పెద్ద వాడి క్యారెక్టర్ని మిస్జడ్జ్ చేసినట్టు నా ఫీలింగ్. సరే, ఆ ఒక్క సీన్ కదా, పర్లేదులే అనుకుందాం. ఈ హీరోయిన్ చెప్పిన డైలాగులో సెకండ్ విషయం ఏంటంటే హీరో వాళ్ళ నాన్నని విలనే చంపినట్టు హీరోకి తెలిస్తే వాడు ఊరుకోడు అని. ఈ కుల వ్యవస్థ వల్ల, ఈ అప్పర్ క్యాస్ట్ ల్యాండ్ లార్డ్ వల్ల హీరోయిన్ సఫర్ అవుతోంది, ఊళ్ళో ఉండే వాళ్ళందరూ సఫర్ అవుతున్నారు. అట్లాంటప్పుడు ఊరు మంచి కోసమైనా సరే హీరోయిన్ విలన్తో చెప్పచ్చు కదా, ఎందుకు చెప్పలేదు? ఒకవేళ చెప్పి ఉంటే హీరో వెళ్ళి హీరోయిన్ చెప్పినందుకు హీరో వెళ్ళి విలన్ని చంపేసేవాడు, సినిమా అయిపోయేది, అందరూ హ్యాపీ. దీన్నే స్క్రీన్ ప్లేలో నెరేటివ్ స్టాలింగ్ అంటారనమాట, ఆర్ లేకపోతే ప్లాట్ కంట్రీవెన్స్ అంటారు. అంటే కథని బలవంతంగా, ఒక డైరెక్షన్లో పోతున్న కథని బలవంతంగా ఇంకో డైరెక్షన్లోకి తిప్పడం, లాజికల్గా క్లోజ్ చేయకుండా ఇంకో డైరెక్షన్లోకి తిప్పడం. అలాంటప్పుడు ఏమవుతుందంటే కథలో ఒక లూజ్ ఎండ్ ఫామ్ అవుతుంది. అంటే మనం సినిమా చూస్తున్నప్పుడు యాజ్ అన్ ఆడియన్స్ ఆ క్యారెక్టర్ అలా చేసి ఉంటే బాగుండేది కదా అనే ఒక ఫీలింగ్ వస్తుంది అనమాట. ఎప్పుడైతే ఆ ఫీలింగ్ వచ్చిందో మనకి మిగతా సినిమా మీద ఇంట్రెస్ట్ పోతుంది. నార్మల్గా స్క్రిప్ట్ రాసుకునేటప్పుడు ఇట్లాంటి జాగ్రత్తలన్నీ తీసుకుంటూ ఉంటారు, కానీ ఈ సినిమాలో మాత్రం తీసుకోలేదు. కాబట్టి ఆ లూజ్ ఎండ్ అలానే ఉండిపోయింది ఈ సినిమాలో. సరే, ఇప్పుడు ముందు చెప్పిన పొట్టేళ్ళ దగ్గరికి వెళ్దాం. తెల్లారే లోపల పొట్టేల్ని వెనక్కి తిరిగి తీసుకురాకపోతే ఒక మనిషిని బలిస్తా అంటాడు విలన్, అది గుర్తుంది కదా. అన్నట్టుగానే ఒక మనిషిని సెలెక్ట్ చేస్తాడు. ఆ మనిషి ఎవరో కాదు, మన హీరో కూతురు. ఇక్కడ ఈ మూమెంట్లో
మనకి గుండెలు పిండే ఎమోషన్ పండాలి. ఎందుకంటే హీరో కూతురు చిన్న పిల్ల మైనర్, ఆ పిల్లని విలన్ గాడు బలిస్తున్నాడేంటి అని మనకి గుండెలు పిండే ఎమోషన్ పండాలి. కానీ మనకి ఏమీ అనిపించదు. ఎందుకంటే మనమంతా హీరో వాడు చేసే ప్రయత్నం మీద హుక్ అయిపోయి ఉంటాం. ఇలా వీడి కూతుర్ని సెలెక్ట్ చేసుకున్నాడు విలన్ అనే విషయం హీరో కూడా తెలియదు. మనం హీరో మీద ఫోకస్ చేసుంటాం. సో అట్లాంటప్పుడు హీరోకి తెలియని విషయము వాడు ఎలా రియాక్ట్ అవ్వడు. సో మనకి కూడా ఏం కనెక్ట్ అవ్వదు ఆ ఎమోషన్. ఎక్కడైతే గుండెలు పిండాలో అక్కడ అస్సలు కనెక్టే ఉండదు మనకి. ఇది రెండో సమస్య. ఇప్పుడు మూడో సమస్యకు చూద్దాం. మన హీరోకి నీళ్ళంటే భయం అని చాలా ఎక్సలెంట్గా ఎస్టాబ్లిష్ చేశారు ఫస్ట్ యాక్ట్లో. ఇప్పుడు దానికి సంబంధించింది ఒక ఇష్యూ. ఇంతవరకు ఫాలో అవుతుంటే ఈ పాటికి గెస్ చేసే ఉంటారు. అదే ఆ పొట్టేలుని ఒక వాటర్ ఫాల్ కింద దాచిపెట్టే విషయం. ఇప్పుడు మన హీరో తన భయాన్ని ఎదుర్కొని ఆ వాటర్ ఫాల్లోకి దూకి పొట్టేలుని వెతికి తీసుకురావాలి. అంటే మన హీరో తనకి ఉన్న ఆ భయాన్ని అధిగమించి వాటర్ ఫాల్లోకి దూకి ఆ పొట్టేల్ని తీసుకురావాలి. సరిగ్గా తీస్తే ఇదే క్లైమాటిక్ మూమెంట్ అంటారు. దీన్నే సరిగ్గా తీస్తే గూస్ బంప్స్ తెప్పించే మూమెంట్. కానీ ఇక్కడ ఈ సినిమాలో మనకి ఆ వాటర్ ఫాల్ సినిమా మొదలైనప్పటి నుంచి ఒక 10 సార్లైనా చూపిస్తారు. సో మనకు అర్థమైపోతుంది ఆ వాటర్ ఫాల్ ఏంటి, ఎలా ఉంది అని దాని మ్యాటర్ అంతా అర్థమైపోతుంది. సో మనకి ఎప్పుడైతే క్లైమాక్స్లో ఆ హీరో వాటర్ ఫాల్ దగ్గరికి వెళ్ళి వెళతాడో మళ్ళీ అదే వాటర్ ఫాల్ మనం చూపించేసరికి మనకి ఏదో చూసాం కదా ముందే, ఇంతేనా, చాలులే మనకి, ఎందుకంటే ఆ ఫెమిలియారిటీ వచ్చేస్తుంది అనమాట. సో మనకి ఆ షాక్ వాల్యూ ఏదైతే ఉంటుందో, ఆ గూస్ బంప్స్ తెప్పించే షాక్ వాల్యూ అది రాదు. ఇప్పుడు నాలుగో సమస్య. సినిమా అంతా నానా తంటాలు పడి నానా చావు చచ్చి హీరోగాడు వాడి భయాన్ని ఓవర్కమ్ చేసి వాటర్ ఫాల్లోకి దూకి కష్టపడి పొట్టేల్ని వెతికి పట్టుకొని ఎలాగోలా మళ్ళా వెనక్కి తీసుకొస్తాడు. ఎక్సలెంట్ కదా, అమేజింగ్ విక్టరీ. సరిగ్గా ఆ పొట్టేల్ని తీసుకొచ్చి విలన్కి అప్పచెప్పేస్తే అంతా అయిపోద్ది కదా. వాడికి కావాల్సింది ఆ పొట్టేలు, అయిపోయింది కదా, వదిలేయచ్చు కదా. మన డైరెక్టర్ రైటర్ తీసుకున్న చాయిస్ ఏంటంటే ఎప్పుడైతే హీరో ఆ పొట్టేల్ని తీసుకొస్తాడో ఇమ్మీడియట్గా ఆ పొట్టేలు నరికి చంపేస్తారు విలన్ మనుషులు. అంతే, డన్, జస్ట్ లైక్ దట్, డెడ్. సినిమా అంతా మన హీరో ఏం సాధించినట్టు? నథింగ్, జీరో, సిల్చ్, నడ, సున్నా. నేను దగ్గర 3 గంటలు కూర్చొని ఆ హీరో క్యారెక్టర్లో ఇన్వెస్ట్ అయ్యి, ఆ పొట్టేలు క్యారెక్టర్లో ఇన్వెస్ట్ అయ్యి వాళ్ళు గెలవాలి, వాడు పొట్టేలు తీసుకురావాలి అనే ఆ ఎక్స్పెక్టేషన్తో కూర్చొని సినిమా చూస్తే చివరికి అతని ఆడియన్స్ నాకేమొచ్చింది? ఏమీ రాలేదు. కథ ఎట్లా మొదలైందో అట్లానే ఉంది. విలన్ ఇంకా బ్రతికే ఉన్నాడు, ఊళ్ళో వాళ్ళు ఇంకా అనగబడుతూనే ఉన్నారు, విలన్ హీరో వాళ్ళ కూతుర్ని చంపడానికి రెడీ అవుతూనే ఉన్నాడు. ఆడియన్స్కి విక్టరీ ఎలా ఉంటుందో తెలియదు అనమాట ఈ సినిమాలో. ఈ సినిమాలో అదే మెయిన్ ప్రాబ్లం. అదే ఈ సినిమాలో 4వ సమస్య. సరే ఓకే, ఇదంతా ఒక ఎత్తు, కనీసం ఇప్పుడైనా విలన్ అన్ని హీరో చంపుతాడా అంటే అది కాదు. సరే పోనీ వాడి కళ్ళు కనిపించట్లేదు, సరే ఊళ్ళో వాళ్ళందరూ కలిసి పొట్టేల్ని చూశారు కాబట్టి హీరో తప్పు కాదు కాబట్టి వాళ్ళందరూ వెళ్ళి గుంపులో గోవిందలాగా విలన్ గాడిని తొక్కిసలాట చంపేస్తారా అంటే అది కాదు. విలన్ని చంపడానికి ఒక చెత్త ప్రాసెస్ని సెలెక్ట్ చేసుకుంటారు. ఏంటంటే మన విలన్ ఈ చిన్నపిల్లని నరకడం బలి ఇవ్వడం కోసం చెప్పి కత్తి రెడీ చేసుకుంటాడు. వీళ్ళు ఏం చేస్తారంటే ఆ కత్తికి ఒక చిన్న తాడు కట్టి, ఆ తాడుకి ఇంకో చివర ఒక చిన్న త్రిశూలం కట్టి, ఆ త్రిశూలాన్ని ఒక చెట్టుకు కడతారనమాట. సో వీళ్ళ ఐడియా ఏంటంటే విలన్ గాడు ఆ కత్తి తీసినప్పుడు ఈ తాడు లాగుతారు, ఆ తాడు లాగినప్పుడు ఆ తాడుతో పాటి ఈ త్రిశూలం వస్తుంది, వచ్చి తగులుతుంది వాడికి ఎక్కడో ఒంటి మీద. ఆ తగిలినప్పుడు దానికి ఏదో పాయిజన్ అట్లాంటిది ఏదో రాసి పెడతారు, ఆ తగిలినప్పుడు తగిలి చచ్చిపోతాడు అనేది ఒక కాంప్లికేటెడ్, కంట్రైవ్డ్, స్టూపిడ్ ప్లాన్. సో ఫైనల్గా విలన్ చస్తాడు. కానీ ఇంత కాంప్లికేషన్ అవసరమా? అంత చావు చచ్చి అక్కడ హీరో కష్టపడి వాడి ఎఫర్ట్ అంతా వేస్ట్. సినిమాలో 3 గంటలు పొట్టేలు పొట్టేలు పొట్టేలు, టైటిలే పొట్టేలు అని పెట్టారు, దాన్ని రాగానే నరికిపడేశారు, అది వేస్ట్. ఇలా ఉన్న సినిమాని ఏ యాంగిల్లో బాగుందని చెప్పాలి, మీరే చెప్పండి. కాకి పిల్ల కాకికి ముద్దు అని మనకు సామెత ఉంది, తప్పేం లేదు. వీళ్ళు కష్టపడి సినిమా తీశారు కాబట్టి వీళ్ళు ఏదో కళాఖండం తీశారని వీళ్ళు అనుకుంటూ ఉంటారు, తప్పేమీ లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా అమ్మ దగ్గరికి వెళ్ళి వీడు ఎలాంటి వాడు అంటే నా కొడుకు బంగారం అని చెప్తుంది. ఏ అమ్మైనా అలానే చెప్తుంది, ఏ డైరెక్టర్ అయినా వాడి సినిమా బాగుందని అనుకుంటూ ఉంటాడు. కానీ జనాలు ఇక్కడ వాళ్ళ డబ్బు టైం ఖర్చు పెట్టి సినిమా చూడడానికి వస్తున్నారు. అట్లాంటప్పుడు వాళ్ళకి సినిమా నచ్చిందా లేదా అని ఓపెన్గా చెప్పే ఒపీనియన్, వాళ్ళు ఎక్స్ప్రెస్ చేసే అర్హత వాళ్ళకి ఉంది అని నా ఒపీనియన్. ఎలా అంటే ఒక హోటల్కి వెళ్ళి మీరు బిర్యానీ ఆర్డర్ ఇచ్చారు,
వాడు బిర్యానీ తీసుకొచ్చే తిన్నారు. తిన్న తర్వాత మీకు నచ్చలేదు ఆ బిర్యానీ. మీరేం చేశారు? వెళ్ళి ఆన్లైన్లో గూగుల్లో ఆ రెస్టారెంట్కి 1 స్టార్ రివ్యూ ఇచ్చి వర్స్ట్ బిర్యానీ అని చెప్పి రాశారు. అప్పుడు ఆ హోటల్ వాడు వచ్చి, నీకేం తెలుసు, నువ్వు ఎప్పుడైనా జీవితంలో బిర్యానీ వండావా, లేదంటే అసలు బిర్యానీలో ఇంగ్రీడియంట్స్ ఏది ఎంత కొలత వేయాలో నీకు తెలుసా అసలు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదన్నీ తెలియకుండా నువ్వు 1 స్టార్ ఎట్లా ఇస్తావు అని నువ్వు అన్నట్టే కమెంట్ ఇచ్చాడనుకో, నీకు ఎలా కాలుతుంది? ఇలానే మీరు రివ్యూవర్స్ ఇట్లా ఉంటారు అని అన్నట్టే రెస్టారెంట్ వాడు కూడా నీకు తెలుసా అని అడిగారనుకో, మీరు ఏం చెప్తారు అప్పుడు? అందుకే జనాలను తిట్టడంలో వాడే క్రియేటివిటీలో ఒక్క 10వ వంతు సినిమా తీయడంలో పెడితే అవుట్పుట్ బాగుండేది, అందరికీ నచ్చేది. సరే అదంతా పక్కన పెట్టండి. ఇప్పుడు నేను ఒకటి చెప్పా కదా, వీళ్ళు ఇట్లాంటి వాళ్ళు జనాల్ని, ఆడియన్స్ని ఎట్లా మోసం చేస్తున్నారో థియేటర్లకి తెప్పించడానికి ప్రూఫ్ చూపిస్తా. IMDbలో డబ్బులు ఇచ్చి ఫేక్ రివ్యూలు రాయించుకుంటున్నారు మరి ఈ సినిమాకి. దాన్ని మిమ్మల్ని జనాలు ఏమనాలి? దానికి ఇది ఆడియన్స్ని మోసం చేసినట్టు కాదా? సో ఫైనలీ శ్రీకాంత్ అయ్యంగార్ గారు, ఈ సినిమా రైటర్ డైరెక్టర్ సాహిత్ మొత్కూరి గారు, రివ్యూవర్స్ ఈ సినిమా బాలేదు అని ఎందుకు అన్నారో మీకు ఈ వీడియో చూస్తే అర్థమైందని నా అనుకుంటున్నాను. మీరు ఓపెన్గా ఇంకా డిస్కస్ చేద్దాము, డిబేట్ పెడదామంటే నేను ఎప్పుడూ రెడీగా ఉంటాను. సో ఫీల్ ఫ్రీ టు సెండ్ ఎ మెసేజ్, నేను రెడీగా ఉంటాను. వీ కెన్ డిస్కస్ ద మూవీ ఇన్ డీటెయిల్. అండ్ ఆడియన్స్, మీకు ఇలాంటి డీప్ డైవ్ అనాలిసిస్లు నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి, ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ ఇంకేదైనా సినిమా ఇలానే డీప్ డైవ్ అనాలిసిస్ చేసి క్యారెక్టర్ అనాలిసిస్ అలా చేయాలనుకుంటే ఏ సినిమానో కింద కమెంట్ ఇవ్వండి. నెక్స్ట్ టైం ఇలాంటి వీడియోస్ ఇంకా చాలా చేద్దాం. ఇంతవరకు చూశారంటే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో ఈ వీడియోని లైక్ చేసి కింద కమెంట్ ఇచ్చి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. నా ఛానల్లో ఇదే మీరు చూసేది ఫస్ట్ వీడియో అయితే మాత్రం ప్లీజ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అట్లా చేస్తేనే ఈ ఛానల్కి రీచ్ పెరుగుతుంది. నాకు ఇంకా ఇలాంటి వీడియోస్ చాలా చేయాలని ఒక ఎంకరేజ్మెంటు, ఒక ఎక్సైట్మెంటు అన్నీ వస్తాయి. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ లైక్ దిస్ వీడియో, కమెంట్ ఆన్ దిస్ వీడియో, షేర్ దిస్ వీడియో. అండ్ ఇలాంటి వీడియోనే ఇంకో సినిమా అనలైజ్ చేసి మళ్ళీ ఆ వీడియోలో మీతో కలుస్తాను. అంతవరకు టేక్ కేర్.